Hey guys, welcome back to my channel Meena Street World. So today's vlog is a beautiful journey from July 2024. So this is one of our favorite and unforgettable trip. So here I'm so happy to share these all moments with you guys, and let's start our journey. ఈ రోజు మన జర్నీ స్టార్ట్స్ విత్ ఎరీ లేక్. సో ఇక్కడ మేము అందరం రెడీ అయ్యి బ్యాగులు చదువుకొని ఇంకా రెడీగా ఉన్నాం అనమాట పోవడానికి. సో 2 కార్స్గా డివైడ్ అయినాము. సో మొత్తం ఫస్ట్ కార్ వచ్చేసి మొత్తం గర్ల్స్ అనమాట, అండ్ సెకండ్ కార్ వచ్చేసి మొత్తం బాయ్స్. ఇంకా 2 కార్స్ పోటీ అనమాట. అసలు మీరా మీమా అన్నట్టు వాళ్ళు సాంగ్స్ పాడుతూ మాకు పంపించడము, ఇంకా మేము సాంగ్స్ పాడుతూ వాళ్ళకి పంపించడము, ఇలా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట ట్రావెలింగ్. ఇక్కడ మా బాయ్స్ అందరు మొత్తం సింగర్స్ అయిపోయినారు అనమాట. అండ్ ఇక్కడ మనం ఫైనల్గా ఎరీ లేక్ రీచ్ అయినాం అనమాట. సో ఇక్కడ చాలా బాగుంటుండే, ప్లీజెంట్గా ఉంది వెదర్. ఇంకా సో ఇక్కడ వాటర్ కూడా మస్తు క్లీన్గా ఉండే అనమాట. సో ఇంకా మేము షూస్ అన్ని ఇప్పేసి ఇంకా వాటర్లో దూకినాం అనమాట. సరిపోయారు ఇద్దరు. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. And finally we reached the world famous Niagara Falls. So here Niagara Falls is one of the most famous waterfalls in the world. It is located on the border of United States and Canada. Actually Niagara Falls is made up of 3 waterfalls: Horseshoe Waterfalls, American Falls and Bridal Veil Falls. Here every second millions of gallons of water flow over these falls, making it one of the most powerful falls in the world. చూస్తుంటే ఆ సౌండ్, ఆ ఫోర్స్ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం is completely different. నెక్స్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఈజ్ లైక్ ఎ బోట్ రైడ్. రెయిన్ పౌచ్ వేసుకొని షిప్ ఎక్కినాం అనమాట. షిప్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన కొద్దీ వాటర్ స్ప్రే మీద పడుతుంటే వావ్, ఆ వాటర్ పవర్, ఆ సౌండ్ వీడియోస్లో కనిపించింది ఒక్క లెవెల్. బట్ ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ మేము వాటర్ దగ్గర పడుతుంటే ఎగురుడు ఫ్రెండ్స్తో ఎగురుతుంటే ఇంకా మమ్మల్ని చూస్తున్నారు అనమాట వింతగా అసలు. ఇంకా సో అలా ఎంజాయ్ చేసినాం అనమాట బోట్లో ఇంక అందరం. దాని తర్వాతకి ఇంకా ఫొటోస్ దిగి ఇంకా బోట్ రిటర్న్ అవుతుంటే మాకు కెనడా పీపుల్ కనిపించారు అనమాట. సో అటు సైడ్ ఆపోజిట్ సైడ్ మాకు కెనడా పీపుల్ ట్రావెల్ చేస్తారు. సో ఇంకా షిప్ రిటర్న్ అయింది. ఇంకా మేము కూడా ఇంకా అందరం దిగేసి ఇంకా నెక్స్ట్ ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం అనమాట. ఇట్లా పార్క్ దగ్గర ఎవ్రీ వ్యూ పాయింట్ వాజ్ బ్యూటిఫుల్, గ్రీనరీ, అసలు స్టన్నింగ్ వ్యూస్ అనమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి నయాగరా ఫాల్స్ వ్యూ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఫాల్స్ అన్ని కలర్ఫుల్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. అండ్ ఆపోజిట్ కెనడా కూడా లైట్స్తో సూపర్ అట్రాక్టివ్గా ఉంది. మేము అక్కడే వాక్ చేస్తూ వ్యూస్ ఎంజాయ్ చేసి అండ్ నైట్ ఫైర్ వర్క్స్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. అండ్ దెన్ హియర్ అండ్ ఇక్కడ కూడా వ్యూ బాగుంది కాబట్టి ఇంకా మనం ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసాం అనమాట. సో ఫైనలీ ఫైర్ వర్క్ స్టార్ట్ అయ్యాక వావ్, ఫాల్స్ మీద కలర్ లైట్స్, ఆపోజిట్ సైడ్ సిటీ లైట్స్ అండ్ పైన స్కైలో ఫైర్ వర్క్స్, ఎవ్రీథింగ్ టుగెదర్ లుక్ మ్యాజికల్. ఆ మూమెంట్లో జస్ట్ అక్కడే స్టాండ్ అయ్యి వ్యూ ఎంజాయ్ చేయడం ఇట్ సెల్ఫ్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వీడియోస్ ఫొటోస్లో చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ ఎంజాయ్ లాట్ రా, చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. అండ్ అలా బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్తో మా నయాగరా డే పర్ఫెక్ట్గా ఎండ్ అయిపోయింది. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బై బాయ్.